ఆర్ఎంపీ డాక్టర్ని కూడాను ఇక్కడికి ఇచ్చేసినటువంటి నిజమే మాస్టర్లందరికీ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క 78వ జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా పత్రిజీ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ధ్యానం వల్ల ఎన్నో లాభాలని సార్లు అందరూ చెప్పారు. ధ్యానం అనేది మన యొక్క ఏకాగ్రతే కాదు, మన యొక్క ఆరోగ్య సమస్యలు కూడా పోతాయని చెప్పాడు. నేను కూడా ప్రతి పేషెంట్ కూడా ధ్యానం గురించి చెప్పడం జరుగుతుంది. మరియు ఈ మాంసాహారం తినొద్దని, శాకాహారులుగా ఉండాలనేది చెప్తాను. అదే పత్రి సార్ దగ్గర కూడా నేను ఒకసారి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కూడా వచ్చానన్నమాట. అక్కడ నేను వెళ్ళినప్పుడు సార్ మాట్లాడమంటే ఇలానే నేను సార్ పేషెంట్కి ఇట్లా చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు రియల్ హీరో అయ్యా అన్నాడు. అంటే నేను ఒక్కడనే రియల్ హీరో కాదు, శాకాహారం గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా రియల్ హీరోలు అనేది. ఎవరైతే శాకాహారులు అయ్యి శాకాహారం గురించి చెప్తారో వాళ్ళందరూ కూడా రియల్ హీరోలు అనేది నాకు అర్థమైంది. ప్రతిసారి ఆ మాట అన్నాడు అనమాట నాకు. అంటే అందరు కూడా రియల్ హీరోలు మీరందరూ కావాలని నా యొక్క కోరిక, నా యొక్క సంకల్పం అన్నట్టు. అందరూ కూడా వారి యొక్క ఫస్ట్ సంకల్పం ఏంటంటే శాకాహారులు కావాలి. ఈ భూలోకమంతా శాకాహారులు అయినప్పుడు ఇది సత్యయుగం అవుతుంది అనేది సార్ యొక్క సంకల్పం అన్నట్టు. అదే జరగాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.